ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి ఆధ్వర్యంలో ఈ పాపిస్టు మోడీ ప్రభుత్వము ఈ 4 లేబర్ కోడ్లను తెచ్చి మన కార్మిక వర్గాన్ని ఉద్యోగాల్ని మొత్తం వాళ్ళ యొక్క హక్కుల్ని కాలరాసేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఈ లేబర్ కోడ్లను కార్మిక వర్గం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా స్వాతంత్రం రాకముందునే బ్రిటిష్ కాలంలోనే మనము పోరాడి సాధించుకున్నాము. 8 గంటల పని దినము, అట్లే ఈఎస్ఐ, పిఎఫ్, అట్లే పండుగ సెలవులు, అనేక హక్కులు, బోనసు, అన్ని రకాలుగా కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకోవడం జరిగింది. దీని నుంచి ఈ కార్మిక వర్గాన్ని సాధించుకున్న ఈ యొక్క చట్టాల్ని ఈరోజు మోడీ ప్రభుత్వం ఒక్క కలం పొట్టుతో దీన్ని తొలగించే దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తొలగించే వల్ల మొత్తం పెట్టుబడిదారుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే కార్మికులు, ఉద్యోగులు, మిగతా కార్మిక సంఘాలన్నీ ఐక్యమై ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. అట్లే ఈరోజు చూడండి, కేంద్రంలో దాదాపు 83 లక్షల మంది కార్మికులు ఈరోజు ఈఎస్ఐ, పిఎఫ్ కింద 1000 రూపాయలు పింఛన్తోనే బతుకుతున్నారు. ఆ పింఛని పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఐఎఫ్టి అర్థంలో చెప్తున్నాము. అట్లే ఈరోజు మొత్తం సుప్రీంకోర్టు కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. 4 సంవత్సరాల కిందట ఒక కార్మికునికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. మళ్ళీ ఈ రోజు వరకు పార్లమెంట్లో పెట్టి దాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు చేసేదానికోసము ఈ ప్రభుత్వం పూనుకోవడం లేదని మేము తెలియజేస్తున్నాము. ఈ పండుగ, రేపు పండుగ జనవరి, ఫిబ్రవరి అనుకుంటా కాలం వెలుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క కార్మిక వర్గాన్ని అనగొట్టే చట్టాలని మనము తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ మనం చేస్తున్నాం.